మంచి చెప్పాలి. హల్లెలూయా. పొద్దున్నేనేమో రాహేల్ని పెళ్లి చేశాడు, రాత్రికేమో లేయాని గదిలోకి పంపించాడు వాళ్ళ మామ. పొద్దున్న ఏం చేశాడు? రాహేల్ నుంచి పెళ్లి చేశాడు, సాయంకాలానికి లేయాను పంపించాడు. అది దైవ చిత్తం. ఆ రాత్రి అతనికి తెలియలా, రేచల్ అనుకున్నాడు, రాహేల్ అనుకున్నాడు. ఉదయాన్నే లేచి చూస్తే ప్రక్కనున్నది ఎవరు? లేయా. అదిరిపోయాడు, కోపంతో నిండిపోయాడు, ఆగ్రహంతో మామ దగ్గరికి వచ్చి, మామా ఇది న్యాయమా అని అడిగాడు. మామ అన్నాడు, మాకు ఒక ఆనవాయితుందయ్యా, పెద్ద పిల్లకి పెళ్లి చేయకుండా చిన్నదానికి చేయలేం, అందుకనే పెద్దదాన్ని మొదట నీకు ఇచ్చాను. ఆ రోజుల్లో ఉన్న వాళ్ళ కాళ్ళ పరిస్థితి, ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేయి, చిన్నదాన్ని కూడా నీకే ఇచ్చేస్తాను అని అన్నాడు. వినాలి నా మాట. ఆ రాత్రి అతడు లేయను తన భార్యను చేర్చుకున్న కారణము చేత లేఖనం ఏం మాట్లాడుతుంది? ఆ లేయలో నుండే యూదా వచ్చాడు, ఆ యూదాలో నుండే యేసుక్రీస్తు వారు వచ్చారు. యేసు స్తోత్రం చెప్పు గట్టిగా, మంచి చెప్పాలి. హల్లెలూయా. ఇలాగున్న యాకోబు జీవితంలో కొన్ని ఘనమైన రాత్రులు ఉన్నవి. మీరు లేఖనాలను ధ్యానం చేయని మీకు అర్థమవుతుంది.